ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాతో కలవండి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఒక బహిరంగ వేదికపై ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలాంటి పిలుపునివ్వడం వెనుక కేవలం అభివృద్ధి మాత్రమే ఉందా, లేక రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయా అనే అంశాలపై రాజకీయ విశ్లేషకులలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మొదటి కోణంలో చూస్తే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం మరియు రాష్ట్ర సమన్వయంతో పనిచేయాలనేది ప్రధాని మోదీ ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ మరియు పారిశ్రామిక హబ్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కేంద్ర సహకారం ఉంటేనే రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, అభివృద్ధిలో మనం భాగస్వాములం కావాలి అనే సంకేతాన్ని మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా పంపినట్లు కనిపిస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సానుకూల పరిణామంగా కొందరు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ కోణం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్థిరంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ తన బలాన్ని పెంచుకునే క్రమంలో ప్రాంతీయంగా బలమైన నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందనే చర్చ జరుగుతుంది. మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం పారిశ్రామిక అభివృద్ధి కోసమే కాకుండా పరోక్షంగా బీజేపీతో రాజకీయ పొత్తుకు లేదా సన్నిహితంగా ఉండటానికి ఇచ్చిన ఓపెన్ ఆఫర్ అని రాజకీయ వర్గాలలో విశ్లేషణలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో సన్నిహితంగా ఉండడం రేవంత్ రెడ్డికి ఒక సవాల్గా మారనుంది. ఒకవేళ ఆయన కేంద్రంతో సన్నిహితంగా ఉంటే బీజేపీ బి టీం అనే విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగని దూరం పెడితే నిధుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఏదేమైనా ప్రధాని మోదీ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే శక్తిని కలిగి ఉందనడంలో సందేహం లేదు.